నీకు తెలుసా ఎటు పోతున్నాము? తెలియదు కానీ తోలకపోతుర్రు. కాదని ఇది ఏటో మొన్నటోళ్ళే కొడుతుంది నాకు. నీ డ్రెస్కి మ్యాచ్ అవుతుంది అది కలర్. మా అమ్మని మంచిగా ఇంట్లో మసాజ్ చైర్ లా కూర్చుండ పెట్టినా. ఇది ఆకాశ ఇచ్చిర్రా రేపు. చలో నమస్తే పబ్లిక్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎట్లున్నారు అందరూ? హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. వెరీ గుడ్. మా అమ్మ ఇండియా నుంచి వచ్చేటప్పుడు చలి పెడుతుంది, అక్కడికి వెళ్ళి ఆనకోట తెచ్చుకోను మునిన తేలక. బట్ అదంతా ఆపది. ఇప్పుడు ఇక్కడ వింటర్ స్టార్ట్ అయింది. సో మా అమ్మకి ఒక స్వెటర్ కొనడానికి షాపింగ్కి వెళ్తున్నాం. ఇది మ్యాటర్. ఓకేనా? ఓకే, చలో లెట్స్ గో. నాని ఎట్టిపోతున్నాం? బయటకు బాపు అన్ బయటకన్ విన్నాను పప్పా పప్పా అని పిలుస్తుండు. మా అమ్మ బాపు అని పిలువ అని నేర్పించింది. ఇక్కడ అప్పటి నుంచి బాపు అంటున్నాను. బాబు బాబు పప్పా బుయ్యి ద కార్యక్రమం కదా. మా అమ్మ మేము చిన్న ఉన్నప్పుడు దసరా గిట్లా మమ్మల్ని షాపింగ్కి తీసుకుపోతుండే, నన్ను మా తమ్ముడిని. ఆర్మూర్లో రూపాలి డ్రెస్ వరల్డ్ అని ఉంటుండే. ఎప్పుడైనా ఆడికే పట్టుకొని పోతుండే. మేము ఇక్కడ హోమూష్ అనే ఒక ఏరియాలో ఉంటాం. మాకు ఒక 1 కిలోమీటర్ దూరంలోనే డిఎఫ్ఓ అని పెద్ద షాపింగ్ మాల్ ఉంటుంది. అన్ని దొరుకుతాయి ఆల్మోస్ట్. సో ఆ షాపింగ్ మాల్కి ఇప్పుడు అమ్మని తీసుకెళ్తున్నా. చూసినావా ఎట్లా చేంజ్ అయిందో లైఫ్? అంతే అంట. ఇప్పుడు నేను పెద్ద ఆయనకి, నేను ముసలైనాక ఈ బొండవాడి తీసుకుపోతాను నన్ను కదా నాని. ఇక అమ్మ ఇదేనే షాపింగ్ సెంటర్ వచ్చేసి. ఇట్లా పార్కింగ్ టికెట్ ఉంటుంది అన్నది. పార్కింగ్ టికెట్ తీసుకోవాలి. 2 గంటలు ఫ్రీ. ఇది వస్తాగానే ఈ టికెట్ వస్తుంది. ఈ టికెట్ తీసుకొని ఇట్లా పెట్టేసుకొని అట్లా గేట్లు వేస్తుంది. చలో లోపలికి వెళ్ళిపోవాలి కలాస్. మనకు ఆల్రెడీ టైం 4 అవుతుంది. ఇంకా 6కే క్లోజ్ అవుతుంది. సో అప్పటి వరకు మనం దన్నాన్ని షాపింగ్ చేసుకొని బయటకు వెళ్ళిపోవాలి. లేకపోతే మన కార్ ఇంట్లోనే పెట్టుకుంటారు. ఇక మరి సిట్కన్నే తీసుకుందాం. అదే మరి ఏదో ఒకటి నాకు నచ్చింది తీసుకుంటూ వెంట చలో అమ్మ దా ఎక్కుడే. ఇక మా అమ్మ మళ్ళీ భయం పడుతుంది. ఏం కాదు, ఇది స్టెప్స్ కాదు, జస్ట్ ఇట్లా మీదకి ఎక్కువ. మొన్న ఎక్కినావు కానీ ఆల్రెడీ మళ్ళీ ఎందుకు భయం పడుతున్నావు? కానమ్మా కాదని ఇది ఏటో మొన్నటోళ్ళే కొడుతుంది నాకు. మొన్న ఎక్కిందేమో ఇట్లా తంతెలు ఉంటాయి అన్నట్టు. ఇదేమో డైరెక్ట్ తంతెలు ఏముండే, సేమ్ సీదా తీసుకొని పోతా. ఆడే తీసుకపోతాడు ఇట్లా లేపాది అంగడి. ఏం భయపడ. Te conocí en la disco cuando te saqué a bailar. Después de unos tragos te pones a bellaquear. Súbete a mi carro y lo vamos a un lugar. Hacemos lo que hacemos en la oscuridad. ఇలా కోదమ్మా నాని సూపర్ డ్రైవ్లకి పోదమ్మా. చాలా సూపర్ డ్రైవ్లకి ఎంటర్ అవుతున్నాం గ్యాస్. లాస్ట్కి వస్తే అవి ఇవి ఒక 2-3 తిరిగినాం కానీ మా అమ్మకి నచ్చనట్టున్నది. సో ఫైనల్లీ సూపర్ డ్రైవ్లు అన్నా ఏదో ఒకటి నచ్చాలా. అమ్మకి ఇవి సెట్ అయితే మంచిగానే సలాప్తి మంచిగానే దొడ్డు ఉన్నాయి కదా. ఇది మీడియం, ఇది ట్రై అది వేసుకొని చూడు. కలర్ ఓకేనా అమ్మ? చూడ అది నీ డ్రెస్కి మ్యాచ్ అవుతుంది అది కలర్. ఏమైందమ్మా? ఏమారు చూడ అది ఫిక్సా? సేమ్ కలర్ అమ్మ. కలర్ ఓకేనా? ఓకే. మా చోటాడే మా అమ్మకి కొనిస్తాడట. సో వాడే బిల్ కడుతుండ, దానికి అటనిస్తలేడు. ఇటు థ్యాంక్ యూ. అమ్మయ్యో అలా కూర్చుంటా కుర్చీలో. ఆ కుర్చీలో కూర్చున్నాం. అడు కూర్చున్నాడు ఇక్కడ. ఇట్లా మంచిగా మసాజ్ లెక్క వేస్తుంది అన్నట్టు కూర్చే. కూర్చుంటా ఫ్రీయే. కళ్ళు మూసుకో మంచిగా రిలాక్స్ అయ్యా. గాయస్ ఇయో మా అమ్మని మంచిగా ఇంట్లో మసాజ్ చైర్లా కూర్చుండ పెట్టిన. ఇటు సైడు మా చోటగాడు కూర్చున్నాడు. అర్రే ఇడు ఎంజాయ్ చేస్తున్నాడు. Te conocí en la disco cuando te saqué a bailar. Después de unos tragos te pones a bellaquear. Súbete a mi carro y lo vamos a un lugar. గైస్ మా చోటగాడికి ఇంతకు ముందు ఒక హుడీ నచ్చింది.
బట్ నేను వద్దని చెప్పిన. వాళ్ళు అక్కడ మసాజ్ చేయించుకుంటారు కదా, ఆ హుడీ తీసుకుందామని వచ్చిన. ఆ హుడీ తీసుకొని వాడిని సర్ప్రైజ్ చేస్తా ఇప్పుడు. Súbete a mi carro y lo vamos a un lugar. Hacemos lo que hacemos en la oscuridad. La veneno se me empaña. Do I just give it? Yeah, you can get it. Sorry for that. I asked for a bag as well. Oh yeah, okay. There you go. Thanks a lot. Have a good one. The. Yeah, I can send it to you. Do you got any email or anything? మన చోటాడు కోసం చిన్న హుడీ తీసేసుకున్నా. మరి వాళ్ళ మసాజ్ అయిపోయిందో లేదో ఇంకా తెలియదు. అక్కడికి వెళ్తున్నాం. మా వాళ్ళ మసాజ్ ఇంకా అయిపోలేదు. ఓ మా అమ్మ మంచిగా రిలాక్స్ అవుతుంది. అమ్మ ఓకేనా? ఎట్లున్నది? మమ్మీ మంచిగా నిద్ర పోయిందిరా. మమ్మీ నిద్ర. సో వీళ్ళది ఇప్పుడే ఓడిషాట్లు ఊడతలేదు. మన చోటాడికేమో డైరెక్ట్ ఇచ్చేద్దాం మరి. సరేనా? రిలాక్స్ ఏరా చోట. సర్ప్రైజ్. నేను ఎక్స్పెక్ట్ చేసినాను. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావా? ఏడా చేసినావురా? నేను నార్మల్ గా నువ్వు అప్పుడు నన్ను అప్పుడు తేలని కదా అప్పుడు నేను. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన. ఇవన్ ఆఫ్ అయిపోయింది అది ఆల్రెడీ. వస్తుందా కూడా ముచ్చట పెడుతుంది ఆమె. అయిపోయింది నీది కూడా. కూర్చో మళ్ళీ చాలు చేయాలా? చాలా ఇప్పుడు టైం అవుతుంది మంచిగా రీలే. మరి నువ్వు సుఖం అంటే అయిపోగానే ఫుడ్ ఉండే. బాయ్ బాయ్. సరే మరి బాయ్. మావాడు అన్న నుంచి జరుగుతలేడు, సతాయిస్తుండు రమ్మంటే. Te conocí en la disco cuando te saqué a bailar. Después de unos tragos te pones a bellaquear. Súbete a mi carro y lo vamos a un lugar. Hacemos lo que hacemos en la... ఇవి ఉత్త పుదీనా నీళ్ళు, కొత్తిమీర పుదీనా ఉత్త మిక్స్ గైస్ చేస్తారు. ఇగో షాపింగ్ అయిపోయింది. మన చోటాడు పానీపూరి తింటా అంటే ఇటు ఒక ప్లేస్ కి పట్టుకొని వచ్చిన. మా అమ్మ ఫస్ట్ టైం పానీపూరి ట్రై చేస్తుంది. డైరెక్ట్ నోట్లు వేసుకో. వేసుకో. ఇది నాకు బాగుందని. నువ్వైతే వేసుకో డైరెక్ట్. తినేసాయి. నచ్చలేదా? మరి ఏం తింటావు చెప్పు. నేను చాయ్ తాగుతా. నేనేం తిన్నా చాయ్. సో ఈ తినే గ్యాప్ లో ఆ మసాజ్ చైర్ ఎక్స్పీరియన్స్ అమ్మకి ఎట్లా అనిపించిందో కనుక్కుందాం. ఆ మసాజ్ చైర్ లో కూర్చున్నావు కదా, మీకు ఎట్లా అనిపించింది? మంచిగానే అనిపించింది. నడుము నొప్పి ఉన్నది కదా నాకు. నడుము నొప్పి ఉన్నదానికి మంచిగా మసాజ్ చేసినట్లు అనిపించింది. ఇక మసాజ్ చేసింది 10 నిమిషాలు ఎంత నాది 20 నిమిషాలు చేసారు నీకు. 20 నిమిషాలు వేసిండ్రు. మంచిగా అనిపించింది నాని. అసలు ఒకటి కొనుక్కుందామా మరి? కొందాం. అది ఎంత ఉంటుంది? ఒక 2-3 లక్షలు ఉంటుంది. అబ్బో 2-3 లక్షలు కొందామా? నాన్న కొంటాడా? ఉంటాడు. ఎందుకు కొన్నాడు? మేము కొనిస్తాం కదా నేను తమ్ముడు. మీకు నచ్చిందా? నచ్చింది కానీ బాగా పైసలు నాని. గంతే ఉంటది. చిన్నప్పుడు నాకు ఏది కావాలంటే అది కొనిచ్చారు కదా. ఇప్పుడు మీకు కావాలంటే కొనిచ్చేస్తా డైరెక్ట్. కొనిస్తా అంత పెద్దది కొనిస్తే ఇంకేందా? ఫారెన్ వచ్చినాం, పైసలు సంపాదించినాం, కొనియకుంటే ఇంకేం చెప్తా. అదే మంచిగా అనిపించింది నాని. రిలాక్స్ అనిపించింది. రిలాక్స్. ఓకే. ఎట్లున్నా కోట్ ఎట్లున్నది? ఏది ఇదే నువ్వు వేసుకున్న కోటు కొనుక్కున్నావు కదా. కొనిచ్చిండ్రు. కొడుకు కోడలు ఇద్దరు అద్దనంగా ఇగో షాపులకు తోలుకొచ్చి కొనిచ్చిండ్రు. మంచిగా ఉన్నది. అది నేను కొనియలే, కొడుకు కొనియలేడు, కోడలే కట్టింది పైసలు దానికి. కోడలు జాబ్ చేసిందటిగా షెటర్ అద్దత్తమ్మ నేను ఈడ కొనిస్తాని మామయ్య కోటి నా కోటి కొనిచ్చింది. ఇక ఏడికి వచ్చినా ఈ ఛాయ్ అయితే బంద్ చేయకు. ఏడుకోయినా ఛాయ్ తాగు. తినే అంటే తింటలేదు కానీ ఛాయ్ తాగుతుంది. చాయ్కి ఎంత ఉంటది అని అడిగింది. రేటా? $3 అన్న. $3 అంటే 30 రూపాయలా అంట. 30 కాదు, $3 అంటే 150. అబ్బా గిసాయి. మరి అట్లా అంటే నేను ఇంటికన్నా తాగుతుంది కదరా. గిన్నె పైసా నడు
కాస్ట్లీ చాయ్. పోయినాక చెప్పు నాన్నకి ఊర్లో ఉన్న ఆయిల్ గిట్లుంటారు కదా ఆస్ట్రేలియాలో 150 రూపాయల చాయ్ తాగినా అని చెప్పు. 5 రూపాయల చాయ్ నుంచి 150 చాయ్. నానిలా గొంతు పిరం సాయి మమ్మీ నో అరవద్దు పని అవ్వ పని పోదాం పని. ఇప్పుడు బయట తిన్నా గంతే అవుతాయి. నేను తిన్నా నాకు ఇంటికాడ అన్నం అవుతుంది పని. కావాలని పాపం అత్త మరి ఎట్లా ఇద్దరు నేను తిన నాకు సాయి కడుపు నిండిందమ్మా ఇంటికాడ బూక్కడ తింటా. నువ్వు పైసలు చెప్పగానే కడుపు నిండిపోయింది అత్త. ఇద్దరు తీసుకుంటున్నాను పని. ఇప్పుడు ఈ స్వెటర్ ఎంత ఎంత అనుకుంటున్నావు ఇది స్వెటర్ చెప్పురా చోట. పాపం ఇప్పుడు స్వెటర్ వేసుకున్నప్పుడు అలా చూసుకుంటారు అత్త. ఎంత నమ్మేది ఎంత ఇదెంత నీది నాది మామ ఎన్ని పైసలు మీ ఇద్దరిది ఒక్కటి 150 అంటే మన ఇంటికాడ పైసలల్లా ఓకే 8,000 అత్తమ్మ. ఈ సీటర్లు మన ఊళ్ళే ఇది 500కు తీసుకుని నేను పనే ఇంటికాడ అత్తమ్మ స్వెటర్ కొనుక్కోరాలంటే 1,500 ఎంత ఉంటుంది అమ్మ అంటే 1,500 అన్న. 1,500 అంటేనే అమ్మ నేను వేసుకోను అమ్మ ఇదే ఉన్నాయి తెచ్చుకుంటాను. 8,000 స్వెటర్ కొనుక్కున్నది. 8,000 సీటర్ సార్లు ఉండే 8,000 పెట్టి ఎబ్బో 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 నేను వాళ్ళ వాళ్ళకి ఇచ్చిపోదాం 12. ఇప్పుడు తీసుకోరు. నేను తీయలేను నేను ఇత్త పని నేను ఇంటికాడ ఏదన్నా బంధు సిద్ధం. వాళ్ళు ఏమన్నారు తెలుసా, మీరు ఇది నచ్చకపోతే ఇంకొకటి ఇస్తాం కానీ పైసలు ఇవ్వమని చెప్పారు తీసుకునేటప్పుడు. పాదారేల గారు ఇంకోటి అయ్యాక 8 నాకు 8 కొని తోలెత్తవ నేను వాళ్ళ కాపసిస్తా. నేను రేపన్నా నడుచుకుంటా పని. ఇవ్వో నేను ఇంకా 50 రూపాయలు అనుకున్నాను అమ్మ. ఇక్కడ వేయ అనుకున్నా. ఇక్కడ వేయంటే 50 కాదు మనక్కడ 1000 రూపాయలు 1,500 అనుకున్నా. చాయ్ 150 ఉన్నది మనకి. సాయిల మనబడి నేను దాకన్నా పోతుంటున్నాడు. చాయ్ కావాలంటావు మనబడి మరి గంట పిరమంటే నాకు చెప్పారా? ఇది గంతే ఉంటాయి బయట. ఇంటికి పోయినాక కొంత వేసుకుంటా అవుతుంది. మొన్న 9 కొట్టక వేసుకున్నా. ఇప్పుడు పోయినాక అమ్మ నువ్వు ఎక్కువ పైసలు పెట్టి వచ్చినావు మీరేం పిల్లలేమో. నేను ఇప్పుడు ఆడ అయితే తినారా అయ్యా గిన్ని పైసలు పెట్టినాక అమ్మ నువ్వు ఇయ్యాల వేసినాయని ఇటే పీకినాయచ్చు. ఏం కాదు ఏంతనే అవన్నీ పిచ్చలైట్ మనకి. నీ పిచ్చలైట్ పాడుగా నేను అడిగాల్సింది పోతున్నావు బిచ్చగా లెక్క. నీ అబ్బా ఒక ఇల్లు ఎట్లున్నది రేట్ అది. ఇల్లు ఎట్లా కట్టిండ్రా ఇల్లు ఎట్లా కట్టిండ్రు కట్టేటోడు ఎట్లా కట్టారు. ఉండేటోళ్ళు మీరు ఉండేటోళ్ళు భయం పట్టరు కాదు. భయం పడుతుంది మనకేం తెలుసా మనం ఉన్నాము ఎప్పుడన్నా మీద. పని నడరా బొండ. ఎటుపోతున్నావు ఎటుపోతున్నావు? కాదునని ఈ స్వెటర్ గింత పిరేమో కొని నాకు తెలియదాకా నిద్ర రాదు. ఇక ఇది ఆపసి ఇచ్చిర్రా రేపు. ఏ తక్కనే అత్తమ్మ పక్కనే ఉత్తా చెప్పింది అది. ఉత్తగా కాదు మన్ను కాదు. ఇక మళ్ళీ టెన్షన్ పెట్టుకుంటుందని అట్లా చెప్తాను. నేను పనేడు ఆడన్న తెచ్చుకొని మునగకపోతే నానిలా అదే నడుస్తుంది అనుకున్నాను. ఇవ్వ నేను ఆ స్వెటర్ ఏమో అద్దన పడుతుంది. నేను తోడుకుంటాను అమ్మ అన్న ఎట్లన్నా చేసి. సరే దా ఏం కదా. నేను 1 నెల 2 నెలలు ఉండేడు దానికి గంత పీరం పెట్టుడు. నేనేం చేసుకోవాలా? నేను ఇంటికాడ దుప్పటి కట్టుకుంటా. తువ్వాలి దుప్పటి కట్టుకుంటా. నేను చెప్పలే కుషాల్ అనవసరంగా అత్తమ్మని భయపెడతావు నువ్వు. నేను ఉత్తా కావాలని చెప్పిన నీ గంత పీరేమి ఉంటాయా ఎడన్నా మరి ఉత్తా చెప్పినా నేను. ఏమో మళ్ళీ ఇప్పుడు టెన్షన్ పెడతానని. ఏ లేదు అనలేడా అప్పుడు ఎంత నొగ్గింత చెప్పు ఒకసారి ఏమనుకుంటా అని మీ ముందటనే అన్నది కదా. ఎందుకు భయం పడుతున్నారు? కావాలని చెప్పమన్నా దాన్ని. అది ఎంతనే ఉత్తా 1,500 అంతే. నాని 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 చలో ఆల్ రైట్ గాయస్. ఇక మంచిగా షాపింగ్ చేసి బయట పోయి పానీపూరి అంతా తిని ఇంటికి వచ్చేసినాం. అమ్మ బొండగాడికి తినిపిస్తుంది. బొండ తినరా ఏవో బాయ్ చెప్పేసా. ఇక బాయ్ వెరీ గుడ్. మ్యాచ్ చూడండి ఎట్లనే 2 మ్యాచ్లు రోజు ఒక్కరోజు కూడా మ్యాచ్ చూస్తలేము. ఇవాళనే చూడకపోతే ఎట్లా రా చూడ. మళ్ళా ఆర్సీబీ మ్యాచ్ అన్న బ్యాటింగ్ మ్యాచ్ చూసి తుంగోడమే. చలో బాయ్ బాయ్ టేక్ కేర్.
అది ఎవరిది స్వెటరు? మమ్మీయే. ఏం చేస్తున్నావు మరి కింద కూర్చొని? నీకు చలి పెడతలే? పెడుతుందా? పెడతలేదు బే, గంత పెద్ద స్వెటర్ వేసుకున్నావు, చలి ఎడ పెడుతుందరా? పాపం గిడ లేదు కదా పెడుతుంది. ఓ ఈడ చలి పెడుతున్నాయినా నేను కాలుకి. అవో A for B for C for D for D for కూడా బాలారా. D for dog. దాదా దా ఆ ఊ ఈ ఆ ఈ అన్నాను. ఈ పాప తాత తాత పాప తాపనా నాని తాత తాత